హాయ్, దిస్ ఈజ్ రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో 10th మ్యాథ్స్లో భాగంగా సిమిలర్ ట్రయాంగిల్స్లో ఫస్ట్ పార్ట్లో మనం ఇంట్రడక్షను, అట్లాగే బేసిక్ ప్రపోర్షనల్ థీరము, అట్లాగే కొన్ని డూ దిస్ ట్రై దిస్లో సమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది కదా. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోని అట్లాగే కింద డిస్క్రిప్షన్లోని ఉంచుతాను, అక్కడి నుంచి మీరు ఆ వీడియో చూడవచ్చు. ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 8.1లోని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ట్రయాంగిల్ PQR ST is a line such that PS by SQ equal to PT by TR and also angle PST equal to angle PRQ. Prove that triangle PQR is an isosceles triangle. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రయాంగిల్లో PS by XQ ఈక్వల్ టు PT by TR అంటే ఈ ST అనేది PQ అండ్ PRని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. అట్లాగే ఇక్కడ యాంగిల్ ఈ యాంగిల్ ఈక్వల్గా ఉన్నట్లయితే వీ హ్యావ్ టు ప్రూవ్ ట్రయాంగిల్ PQR ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకే, ఫస్ట్ ఇచ్చినవి రాద్దాం. గివెన్ PS by SQ ఈక్వల్ టు PT by TR. ఇక్కడ మనం బేసిక్ ప్రపోర్షనల్ థీరం యొక్క కాన్వర్స్ని అప్లై చేసినట్లయితే, అంటే కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థీరం అనమాట. అక్కడ ఏం చెప్తుంది, ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక లైన్ టూ సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేసినట్లయితే అది థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటుందని చెప్తుంది. అంటే ఇక్కడ ST అనేది ఈ టూ సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ ST థర్డ్ సైడ్ ఏంటి, QRకి ప్యారల్గా ఉంటుంది. బై బేసిక్ కాన్వర్స్ ఆఫ్ basic proportionality theorem we can say that ST is parallel to QR. ఓకే, అంటే ఇక్కడ మనకి ST అండ్ QR ప్యారలల్ లైన్స్. ఇక్కడ మనకి ఏవైనా టూ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయని ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. వాటినే మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ మనకి ST అండ్ QR ప్యారలల్ లైన్స్ కాబట్టి, అట్లాగే ఇది ట్రాన్స్వర్సల్గా భావించినట్లయితే ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి కదా. అంటే దట్ ఎంప్లైస్ యాంగిల్ PST ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ SQR ఆర్ PQR. మనకి ఇది ఎట్లా చెప్పగలుగుతున్నాం, కరస్పాండింగ్ యాంగిల్స్ కదా రెండుని. Since corresponding angles, okay, let this equation be first one. కానీ మనకి ఆల్రెడీ ప్రాబ్లంలో యాంగిల్ PST ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRQ అని ఇవ్వడం జరిగింది కదా. బట్ యాంగిల్ PST ఈక్వల్ టు యాంగిల్ PRQ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, గివెన్ ప్రాబ్లంలోనే ఇవ్వడం జరిగింది. లెట్ దిస్ ఈక్వేషన్ బి సెకండ్ వన్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండిట్లోని LHS ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ PST ఉంది, ఇక్కడ PST ఉంది, కాబట్టి RHSలు కూడా ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 మనం ఏం చెప్పొచ్చు, యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ PRQ. అంటే ఈ టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయని చెప్పొచ్చు. ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం, ఇఫ్ టూ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ దెన్ ద సైడ్స్ ఆపోజిట్ ద ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ABC అనేది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఈ ట్రయాంగిల్ B దగ్గర ఉన్న యాంగిల్ C దగ్గర ఉన్న యాంగిల్కి ఈక్వల్గా ఉన్నట్లయితే వాటికి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే Bకి ఆపోజిట్గా ఉన్న సైడ్ AC, అలాగే Cకి ఆపోజిట్గా ఉన్న సైడ్ AB, ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి అని మనం ఆల్రెడీ లోయర్ క్లాస్లో నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ Q దగ్గర యాంగిల్ R దగ్గర యాంగిల్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకి వాటికి ఆపోజిట్గా ఉన్న సైడ్స్ ఏంటి, PQ అండ్ PR. PQ ఈక్వల్ టు PR అంటే సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్.
టు ఈక్వల్ యాంగిల్స్. అంటే మనకి ఇప్పుడు ట్రయాంగిల్ పీక్యూఆర్లో 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చాయి, పీక్యూ పిఆర్. కాబట్టి దాన్ని ఏమంటాం మనం? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం కదా. దేర్ఫోర్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఈజ్ an isosceles triangle. Exercise number 8.1 లో second problem. In the given figure, LM is parallel to CB and LN is parallel to CD, and then prove that AM by AB equal to AN by AD. ఫస్ట్ మనం ఏబిసి ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి మనకి ఏమి ఇవ్వడం జరిగింది? ఎల్ఎం ఈజ్ ప్యారలల్ టు సిబి. ఈ ఎల్ఎం అనేది ఈ సిబిఆర్ బీసీకి ప్యారలల్గా ఉంది. ఎల్ఎం ఈజ్ ప్యారలల్ టు సిబి. ఇప్పుడు మనం ఏం అప్లై చేయొచ్చు? బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అప్లై చేయొచ్చు కదా. బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అంటే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ప్యారలల్గా డ్రా చేసిన లైన్ మిగిలిన 2 సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. కాబట్టి ఏఎం బై ఎంబి ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి అవుతుంది. ఏఎం బై ఎంబి ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఏసిడి ట్రయాంగిల్ ఆర్ ఏడిసి ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏడిసి ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మనకి ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు సిడి కదా. ఎల్ఎన్ ఈజ్ ప్యారలల్ టు సిడి. కాబట్టి ఇక్కడ కూడా మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అప్లై చేసినట్లయితే బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం వీ కెన్ రైట్ ఏఎన్ బై ఎన్డి ఈక్వల్ టు ఏఎల్ బై ఎల్సి. లెట్ దిస్ ఈక్వేషన్ బి సెకండ్ వన్. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండిట్లో మనకి ఆర్హెచ్ఎస్లు ఈక్వల్గా ఉన్నాయి. ఏఎల్ బై ఎల్సి, ఏఎల్ బై ఎల్సి. కాబట్టి ఎల్హెచ్ఎస్లు కూడా ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 we can write AM by MB is equal to AN by ND. ఓకే, ఈ ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని ఇంటర్చేంజ్ చేద్దాం, అంటే రివర్స్ చేద్దాం ఫ్రాక్షన్స్ని. అప్పుడు ఏమవుతుంది? ఎంబి బై ఏఎం అవుతుంది. అట్లాగే దీన్ని కూడా రివర్స్ చేసినట్లయితే ఎన్డి బై ఏఎన్ అవుతుంది. దీనికి బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తున్నాను, అంటే దట్ ఇంప్లైస్ ఎంబి బై ఏఎం ప్లస్ 1 ఈక్వల్ టు ఎన్డి బై ఏఎన్ ప్లస్ 1. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? ఏఎం అవుతుంది. అంటే ఎంబి ప్లస్ ఏఎం ఇంటూ 1 ఏఎం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఎల్సిఎం ఏఎన్ అవుతుంది. ఎన్డి ప్లస్ ఏఎన్ ఇంటూ 1 ఏఎన్. ఓకే, ఇప్పుడు ఒకసారి ట్రయాంగిల్ అబ్జర్వ్ చేద్దాం. ఎంబి ప్లస్ ఏఎం, ఎంబి అంటే ఈ పార్ట్ ప్లస్ ఏఎం, ఈ రెండు పార్ట్స్ని యాడ్ చేసినట్లయితే మనకి ఏబి వస్తుంది కదా. అంటే ఈ న్యూమరేటర్లో మనం ఏబి రాయొచ్చు. ఏబి బై ఏఎం ఈక్వల్ టు, అట్లాగే ఎన్డి ప్లస్ ఏఎన్, ఎన్డి మీన్స్ దిస్ పార్ట్, ఏఎన్ మీన్స్ దిస్ పార్ట్, ఈ రెండు భాగాలను యాడ్ చేసినట్లయితే మనకి ఏడి వస్తుంది కదా. దట్ ఇంప్లైజ్ మనం ఇక్కడ న్యూమరేటర్లో ఏడి రాయొచ్చు, ఏడి బై ఏఎన్. ఇప్పుడు మళ్ళీ ఫ్రాక్షన్స్ రివర్స్ చేసినట్లయితే ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ బై ఏడి. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. In the given figure, D is parallel to AC and DF is parallel to AE. Prove that BF by FE equal to BE by EC. ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రయాంగిల్లో DE ఈజ్ ప్యారలల్ టు AC. అంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్.
అట్లాగే డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ, డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ అయితే వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ బిఎఫ్ బై ఎఫ్ఈ ఈక్వల్ టు బిఈ బై ఈసీ. ఓకే, ఫస్ట్ ఇది తీసుకుందాం. అంటే మనం ట్రయాంగిల్ ఏబిఈని తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ మనకి ఏమి ఇవ్వడం జరిగింది? డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ కదా, డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ. అంటే ఇక్కడ డిఎఫ్ ఏఈకి ప్యారలల్గా ఉంది కాబట్టి మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంని అప్లై చేసినట్లయితే బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏం రాయొచ్చు? ఒకే రేషియోలో డివైడ్ చేసింది. అంటే బిఎఫ్ బై ఎఫ్ఈ ఈక్వల్ టు బిడి బై డిఏ. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. అంటే ఫస్ట్ మనం ఏం చేసాం? ట్రయాంగిల్ ఏబిఈలో డిఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఏఈ కాబట్టి మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరాన్ని అప్లై చేసాం. అప్పుడు మనకి ఏమొచ్చింది? బిఎఫ్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు బిడి బై డిఏ అని వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇప్పుడు మొత్తం ఏబిసి ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇక్కడ మనం ఏమి ఇవ్వడం జరిగింది? డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ, డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చు? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంని అప్లై చేయొచ్చు కదా. దేర్ఫోర్ బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఈ డిఈ అనేది ఏసీకి ప్యారలల్గా ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు? బిఈ బై ఈసీ ఈక్వల్ టు బిడి బై డిఏ అని రాయొచ్చు కదా. బిఈ బై ఈసీ ఈక్వల్ టు బిడి బై డిఏ. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. రెండిట్లోని ఆర్హెచ్ఎస్లు ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ బీడీ బై డిఏ ఉంది, ఇక్కడ కూడా బీడీ బై డిఏ ఉంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఎల్హెచ్ఎస్ఎల్ కూడా ఈక్వల్ అని రాయొచ్చు. దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 we can write BF by FE is equal to BE by EC. Hence proved. Fourth problem, prove that a line drawn through the midpoint of one side of a triangle parallel to another side bisect the third side. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఈజ్ అ గివెన్ ట్రయాంగిల్ అనుకుందాం. ఇందులో ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి యొక్క మిడ్ పాయింట్ అనుకుందాం, ఇది డి అనుకున్నాం. అంటే ఈ రెండు ఈక్వల్, ఏడి ఈక్వల్ టు డిబి అవుతుంది కదా. ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ ఒక బీసీ అనే సైడ్కి ప్యారలల్గా అంటే దీనికి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసాం. అంటే ఇవి రెండు ప్యారలల్స్. అది థర్డ్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ అవుతుంది, బైసెక్ట్ చేస్తుంది. అంటే ఏసీని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అని చెప్పాలన్నమాట. అంటే ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అని మనం ప్రూఫ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి గివెన్ మనకి ఇచ్చినవి ఏంటి? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి and DE is parallel to BC. ఓకే, మనం ఏం ప్రూవ్ చేయాలి? రిక్వైర్డ్ టు ప్రూవ్ E is the midpoint of AC. అంటే బైసెక్ట్స్ అంటే డిఈ అనేది ఏసీని బైసెక్ట్ చేస్తుంది. దాని అర్థం ఏంటి? ఈ అనేది మిడ్ పాయింట్. ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఓకే, దీన్ని ప్రూఫ్ చేద్దాం. ప్రూఫ్ మనకి ఫస్ట్ పాయింట్ తీసుకుందాం. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి కదా. సిన్స్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ AB,
అప్పుడు ఏమవుతుంది, ఏడి ఈక్వల్ టు డిబి అవుతుంది కదా. డి మిడ్ పాయింట్ అయితే ఏ నుంచి డీకి ఉన్న డిస్టెన్స్, బి నుంచి డీకి ఉన్న డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు దీన్ని బోత్ సైడ్స్ మనం డిబి ఆర్ ఏడితో డివైడ్ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే దీన్ని మనం ఇంటూ 1 అని రాసుకోవచ్చు కదా, బీడు ఇంటూ 1. దేన్నైనా మనం 1 యొక్క ఫ్యాక్టర్గా రాసుకుంటాం కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఏడి ఈక్వల్ టు డిబి ఇంటూ 1. ఈ డిబి అనేది 1ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఎల్హెచ్ఎస్లోకి తీసుకొస్తే డివైడ్ చేస్తుంది. అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు 1. దీన్ని సెకండ్ వన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు సెకండ్ పార్ట్ తీసుకుందాం. డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ కదా. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అంటే మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అప్లై చేయొచ్చు కదా. బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏం రాయొచ్చు, ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఓకే, దట్ ఇంప్లైస్ ఇక్కడ మనకి ఏడి బై డిబి వాల్యూ 1 కదా బై ఈక్వేషన్ 2 కాబట్టి దీని ప్లేస్లో 1 రాద్దాం. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, బై ఈక్వేషన్ 2. ఇప్పుడు ఏసీ ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఆర్హెచ్ఎస్లో డివైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎల్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే అక్కడ ఉన్న టర్మ్ని మనకి మల్టిప్లై చేస్తుంది. అంటే 1 ఇంటూ ఈసీ, ఈసీ అవుతుంది కదా. అంటే ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ. అంటే మనకి ఈ నుంచి ఈకి ఉన్న డిస్టెన్స్, ఏ నుంచి ఈకి ఉన్న డిస్టెన్స్ ఈక్వల్గా ఉంది. అంటే ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అని రాయొచ్చు కదా. దట్ ఇంప్లైస్ ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. హెన్స్ ప్రూవ్డ్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, ఫిఫ్త్ ప్రాబ్లం. Prove that a line joining the midpoints of any two sides of a triangle is parallel to the third side. అంటే ఏదైనా ఒక ట్రయాంగిల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అనుకుందాం. ఇందులో మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏబి యొక్క మిడ్ పాయింట్ని డిగా తీసుకుందాం, ఏసీ యొక్క మిడ్ పాయింట్ని ఈగా తీసుకుందాం. అంటే ఏడి ఈక్వల్ టు డిబి అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏఈ ఈక్వల్ టు ఈసీ అవుతుంది. అప్పుడు ఈ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని మనం ప్రూఫ్ చేయాలి. ఓకే, గివెన్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి డి అండ్ ఈఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ AB and AC respectively. Okay, required to prove. మనం ఏం ప్రూవ్ చేయాలి, D is parallel to BC. ఓకే, ప్రూఫ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనకి డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి కదా. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ కాబట్టి ఏమవుతుంది, ఏడి ఈక్వల్ టు డిబి అవుతుంది. ఏడి ఈక్వల్ టు డిబి. ఓకే, ఈ రెండింటి యొక్క లెంత్లు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏడి బై డిబి ఈక్వల్ టు 1 అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 సెంటీమీటర్స్ అంటే ఇది కూడా 3 సెంటీమీటర్స్ ఉంటుంది. 3/3 1 అవుతుంది కాబట్టి ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దట్ ఎంప్లాయిస్ ఏడి బై డిబి ఈక్వల్ టు 1. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అట్లాగే ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. అంటే ఈ అనేది
ఏసీకి మిడ్ పాయింట్ అయింది కాబట్టి ఏఈ ఈక్వల్ టు ఈసీ అవుతుంది. అంటే దట్ ఇంప్లైస్ ఏఈ ఈక్వల్ టు ఈసీ. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏఈ బై ఈసీ ఈక్వల్ టు 1 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఏఈ బై ఈసీ ఈక్వల్ టు 1. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆర్హెచ్ఎస్లు ఈక్వల్గా ఉన్నాయి. రెండిట్లోని 1 ఉంది కదా, కాబట్టి ఎల్హెచ్ఎస్లు కూడా ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు? ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. అంటే ఇక్కడ డిఈ అనేది ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. కాబట్టి బై కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ బై కాన్వర్స్ ఆఫ్ basic proportionality theorem we can say that DE is parallel to BC, hence proved. సిక్స్త్ అండ్ సెవెంత్ ప్రాబ్లమ్స్ రెండు కూడా సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్, అట్లాగే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఒకసారి వీటిని డిస్కస్ చేద్దాం. సిక్స్త్ ప్రాబ్లం, ఇన్ ద గివెన్ ఫిగర్ DE is parallel to OQ and DF is parallel to OR, show that EF is parallel to QR. ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ OPQ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ఇన్ ట్రయాంగిల్ OPQ మనకి ఏమి ఇవ్వడం జరిగింది? DE is parallel to OQ. DE is parallel to OQ. మనకి ఎట్లా DE is parallel to OQ అని ఇచ్చిన వెంటనే మనకి ఒక థీరం గుర్తుకొస్తుంది కదా. ఏంటిది? బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. దేర్ఫోర్ బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యూ కెన్ సే దట్ PE by EQ, PE by EQ is equal to PD by DO. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అట్లాగే నెక్స్ట్ OPR ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ OPR ఇక్కడ మనకి ఏంటి ట్రయాంగిల్? DF ఈజ్ ప్యారలల్ టు OR. DF ఈజ్ ప్యారలల్ టు OR. ఈ DF అనేది ORకి ప్యారలల్గా ఉంది. ఇక్కడ కూడా మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేసినట్లయితే బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం వీ కెన్ సే దట్ PD by DO equal to PF by FR. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ PE by EQ ఈక్వల్ టు PD by DO. సెకండ్ ఈక్వేషన్లో PD by DO ఈక్వల్ టు PF by FR. అంటే ఇది PD by DOకి ఈక్వల్గా ఉంది. PD by DO మళ్ళీ PF by FRకి, అంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో RHS, సెకండ్ ఈక్వేషన్లో LHSకి ఈక్వల్గా ఉంది. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్లో LHS, సెకండ్ ఈక్వేషన్లో RHS కూడా ఈక్వల్ అవుతుంది. ఫ్రమ్ 1 and 2 వీ కెన్ సే దట్ ఏం రాయొచ్చు? PE by EQ ఈక్వల్ టు PF by FR. ఒకసారి ఇచ్చిన ఫిగర్ని చూసినట్లయితే PE by EQ ఈక్వల్ టు PF by FR అని రావడం జరిగింది. మనం ఒకసారి PQR ట్రయాంగిల్లో ఏమైంది? మనకి ఈ EF అనేది PQ అండ్ PRని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. కాబట్టి బై కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనల్ థియరం, అంటే ఇక్కడ మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరం యొక్క కాన్వర్స్ని అప్లై చేసినట్లయితే EF ఈజ్ ప్యారలల్ టు QR అని చెప్పొచ్చు. దేర్ఫోర్ బై కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం వీ కెన్ సే దట్ EF ఈజ్ ప్యారలల్ టు QR. ఓకే, ఇదే వేలో మనం సెవెంత్ ప్రాబ్లమ్ కూడా ప్రూఫ్ చేయొచ్చు. ఇన్ ద గివెన్ ఫిగర్ ABCR
points on OP, OQ, OR respectively such that AB is parallel to PQ and AC is parallel to PR. Show that BC is parallel to QR. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో మనకి ఈ ఏబిసి అనేవి ఓపి, ఓక్యూ, ఓఆర్ మీద పాయింట్స్. అవి ఎలా ఉన్నాయంటే ఏబి అనేది పీక్యూకి ప్యారలల్గా ఉండేటట్లు, ఏసీ అనేది పిఆర్కి ప్యారలల్గా ఉండేటట్లు ఉన్నాయి. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి? బీసీ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు క్యూఆర్ అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనం ఈ ఓపీక్యూ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఓపీక్యూ ఇక్కడ మనకి ఏబి అనేది పీక్యూకి ప్యారలల్గా ఉంది. ఏబి ఈజ్ ప్యారలల్ టు పీక్యూ కాబట్టి మనం ఏం అప్లై చేయొచ్చు? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ని అప్లై చేయొచ్చు. దేర్ఫోర్ బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ వీ కెన్ రైట్ ఓఏ బై ఏపీ, ఓఏ బై ఏపీ ఈక్వల్ టు ఓబి బై ఓబిక్యూ. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు మనం ఓపీఆర్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఓపీఆర్ ఇక్కడ మనకి ఏసీ ఈజ్ ప్యారలల్ టు పిఆర్ కదా, ఏసీ ఈజ్ ప్యారలల్ టు పిఆర్ కాబట్టి బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ వీ కెన్ రైట్ ఓఏ బై ఏపీ, ఓఏ బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ బై సిఆర్. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఒకటి అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎల్హెచ్ఎస్లు రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ ఓపీ బై ఏపీ ఉంది, ఓపీ బై ఏపీ ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్లు కూడా ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ 1 and 2 we can write OB by BQ equal to OC by CR. అంటే OB by BQ equal to OC by CR అని వచ్చింది. ఇప్పుడు మనం OQR ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ట్రయాంగిల్లో ఈ BC అనే లైన్ సెగ్మెంటు ఈ OQORలని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. కాబట్టి బై కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ వీ కెన్ సే దట్ BC ఈజ్ ప్యారలల్ టు QR అని చెప్పొచ్చు. దేర్ ఫోర్ బై కాన్వర్స్ ఆఫ్ basic proportionality theorem we can say that BC is parallel to QR. Hence proved. Eighth problem. ABCD is a trapezium in which AB is parallel to DC and its diagonals intersect each other at the point O. Show that AO by BO equal to CO by DO. ఇక్కడ మనకి ఏబిసిడి అనే ఒక ట్రిపీజియం ఇవ్వడం జరిగింది. ట్రిపీజియం అంటే తెలుసు కదా, వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఓకే, ఏబిసిడి ఈజ్ ఏ ట్రెపీజియం. హియర్ ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి. ఇవి రెండు మనకి ప్యారలల్ సైడ్స్. నెక్స్ట్ O is the intersecting point of diagonals. Diagonal అంటే ఆపోజిట్ వెర్టెక్స్ని యాడ్ చేయగా వచ్చే వాటిని డయాగోనల్స్ అంటే కదా. AC is one of the diagonal and BD. ఇవి రెండు కూడా మనకి O అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వాయి అన్నమాట. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ OA by BO ఆర్ AO by BO ఈక్వల్ టు CO by DO అని ప్రూఫ్ చేయాలి. ఓకే, ABCD is a trapezium in which AB is parallel to DC. Next, O is the intersecting point of its diagonals. AC and BD. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే త్రూ O
డ్రా ఓపీ ఈజ్ ప్యారలల్ టు ఏబి. అంటే ఇక్కడ మనం డ్రా ఏం చేశాను, ఓపీని డ్రా చేశాను కదా. ఓపీ ఈజ్ ప్యారలల్ టు ఏబి. ఓపీని ఏబికి ప్యారలల్గా ఉండేటట్లు డ్రా చేశాను. ఆల్రెడీ మనకి ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి కదా, కాబట్టి ఓపీ అనేది ఏపీకి ప్యారలల్గా ఉందంటే ఆటోమేటిక్గా సిడికి కూడా ప్యారలల్గా ఉంటుంది. సిన్స్ ఏబి ఈజ్ ప్యారలల్ టు డిసి, ఓపీ ఈజ్ ఆల్సో ప్యారలల్ టు డిసి. ఓకే, ఇక్కడ మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ని అప్లై చేసినట్లయితే నేను ఫస్ట్ ఏబిడి ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి, ఈ ఏబిడి ట్రయాంగిల్లో ఈ పిఓ అనేది ఏబికి ప్యారలల్గా ఉంది కాబట్టి పిఓ ఈజ్ ప్యారలల్ టు ఏబి. వీ కెన్ అప్లై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్. బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ వీ కెన్ సే దట్ డిపి బై పిఏ ఆర్ ఏపీ ఎట్లయినా రాయొచ్చు కదా. డిపి బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు డిఓ బై ఓబి అన్న బిఓ అన్న ఒకటే కదా. డిఓ బై బిఓ, దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ ఏసిడి ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏసిడి, ఇక్కడ మనకి పిఓ ఈజ్ ప్యారలల్ టు డిసి కదా. పిఓ ఈజ్ ప్యారలల్ టు డిసి, కాబట్టి ఇక్కడ కూడా మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేసినట్లయితే బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం వీ కెన్ రైట్ ఏపీ బై డిపి ఆర్ పిడి. ఏపీ బై డిపి ఈక్వల్ టు ఏఓ బై సిఓ. ఇప్పుడు దీన్ని నేను అంటే న్యూమరేటర్స్ని డినామినేటర్స్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాను. రివర్స్ చేసినట్లయితే మనకి డిపి బై ఏపీ ఈజ్ ఈక్వల్ టు సిఓ బై ఏఓ వస్తుంది. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డిపి బై ఏపీ ఉంది, ఇక్కడ డిపి బై ఏపీ ఉంది, కాబట్టి ఆర్హెచ్ఎస్లు కూడా ఈక్వల్ ఉంటాయి. అంటే దట్ ఫ్రమ్ 1 and 2 we can write DO by BO. DO by BO is equal to CO by AO. దీంట్లో ఈ డిఓని ఏఓని ఇంటర్చేంజ్ చేసినట్లయితే, ఎందుకంటే ఈ ఏఓనిది ఇక్కడ డినామినేటర్లో ఉంది, ఎల్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే న్యూమరేటర్లోకి వస్తుంది, ఇది న్యూమరేటర్లో ఉంది, ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్తే డినామినేటర్లోకి వెళ్తుంది. కాబట్టి ఏఓ బై బిఓ ఈక్వల్ టు సిఓ బై డిఓ. హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడతో మనకి అంటే ఎక్సర్సైజ్ నెంబర్ 8.1లో ఇంకొక సమ్ ఉంది. అది కన్స్ట్రక్షన్కి సంబంధించిన సమ్ కాబట్టి కన్స్ట్రక్షన్ అన్నిటినీ కూడా ఒక పార్ట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇంకా సిమిలర్ ట్రయాంగిల్స్లో మిగిలిన భాగాల్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా 10th క్లాస్ చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ని మీకు అందిస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మిగిలిన భాగాన్ని డిస్కస్ చేద్దాం. టిల్ దెన్, బై బై నౌ.